ఇగో ఇది నిన్న ప్రస్తుతం ఇక రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక పెద్ద చర్చ అయిపోయింది. రేవంత్ వర్సెస్ ఉత్తమ్, చిచ్చుపెట్టిన ఇరిగేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, బయటపడ్డ కాంగ్రెస్ ఆధిపత్య పోరు విభేదాలు. అంతా కష్టపడి ప్రిపేర్ అయ్యి గంటన్నర పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే లైవ్ రాకుండా అడ్డుకుంది ఎవరు అంటూ ఉత్తమ్ ఆగ్రహం. నీ ఒక్కడికే మైలేజ్ కావాలా అంటూ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి చిందులు తొక్కిన ఉత్తమ్. జనవరి 1న ప్రజాభవన్లో కృష్ణా గోదావరి బేసిస్ అంశాల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అందరినీ పిలిచి రెడీ చేసుకొని దాదాపు గంటన్నర పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం స్టార్ట్ చేసిన 5 నిమిషాలకే ఐఎన్పిఆర్ లైవ్ కట్స్. ఆ తర్వాత సరిగ్గా 1:38 తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం స్టార్ట్ చేయగానే మళ్ళీ లైవ్ ఆన్. కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్ళి పీపీటీ ఎలా వచ్చిందని ఆరా తీయగా అసలు పీపీటీ టెలికాస్ట్ కాలేదని షాక్ అయిన ఉత్తమ్. మీరు మాట్లాడిన 5 నిమిషాలకే టెక్నికల్ సమస్య వచ్చి లైవ్ ఆగిపోయిందని అధికారులు చెప్పడంతో కంగు తిన్న ఉత్తమ్. నా పీపీటీ లైవ్ రాకుండా నీ స్పీచ్ లైవ్ ఎలా వచ్చింది? మైలేజ్ నీ ఒక్కడికే కావాలా అంటూ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి చిందులు. సీనియర్ మంత్రిని నన్నే ఇంత అవమానిస్తావా? నేనేం చేయాలో నాకు బాగా తెలుసు అంటూ సహచర మంత్రులు సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించినట్టు సమాచారం. నిజమే, మొన్న మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇస్తారని చెప్పిండ్రు. ఐఎన్పిఆర్లో లైవ్ కూడా పెడతారనుకున్నారు, కానీ లైవ్ పెట్టగానే ఆగిపోయింది. ఇది ముఖ్యమంత్రి గారి కుట్రే. ముఖ్యమంత్రి గారే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చే సమయంలో ఆ లైవ్ బంద్ చేయండి అని చెప్పిండు అనేది ఒక ప్రచారం సాగుతుంది. ఇక మరి కాంగ్రెస్ మంత్రుల మధ్య ఎంత సయోధ్యం ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ముఖ్యమంత్రి గారు మాత్రమే ఏ ప్రెస్ మీట్లో అయినా మాట్లాడాలి, ఆయన మాట్లాడే మాటలు మాత్రమే ప్రజల్లోకి వెళ్ళాలి, కాంగ్రెస్లో ఆయన మాత్రమే నాయకుడు అనుకునేలాగా ఆయన ఇమేజ్ పెంచుకునేలాగా ఆలోచనలు చేస్తున్నారు. ఇతరులు ఎవరు మాట్లాడినా కూడా వాటి లైవ్లు ఇవ్వకుండా కట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఇతర మంత్రుల పట్ల, సహచార మంత్రుల పట్ల రేవంత్ రెడ్డి గారు ఎన్ని కుట్రపూరితమైన ఆలోచనలతోటి ఉన్నాడనేది కూడా బయటపడింది. ఇప్పుడు ఇది కాంగ్రెస్లో పెద్ద అంతర్గత విభేదాలకు దారితీసింది. నిన్నటి నుండి ఒక్కటే లొల్లి. రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు అందరి మంత్రులను డీగ్రేడ్ చేస్తున్నాడు, ఆయనను ఆయనే గొప్పోడని చెప్పుకోవడానికి, మళ్ళా ఒకవేళ కాంగ్రెస్కు ప్రజలు అవకాశం ఇస్తే రెండోసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి కావడానికి ఇప్పటి నుండే అందరి మంత్రులను తొక్కేస్తున్నాడు, అందరి మంత్రుల మీద దుమ్మెత్తిపోసేలాగా ఆలోచనలు చేస్తున్నాడు, అందరి మంత్రులను క్రిటిసైజ్ చేస్తున్నాడు ఇతర నేతల దగ్గర అనేది ఓ లొల్లి జరుగుతుంది. మరి మొత్తానికి ఇదైతే నిన్న చిలికి గాలివానైనట్టు అయింది.